హలో గాయ్స్, సిరీస్ ద రివ్యూ ఆఫ్ మిస్టర్ బచ్చన్ మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ బెటర్ దాన్ సెకండ్ హాఫ్ అండ్ ఇట్స్ ఓవరాల్ ఏ వన్ టైం వాచబుల్. హరీష్ శంకర్ గారికి మంచి పేరు ఉంది. ఏంటది, రీమేక్స్నే ఒరిజినల్ ఫిల్మ్స్ కన్నా బాగా ఉంటాయి అని మంచి పేరు ఉంది. ఇప్పుడు దాన్ని చెడగొట్టుకున్నారనమాట. ఇదేమో రైడ్ మూవీ రీమేక్. ఓవరాల్గా రైడ్ మూవీలో ఆ కోర్ పాయింట్ తీసుకున్న చాలా చేంజెస్ చేశారు, బట్ వర్కౌట్ అయితే అవ్వలేదు అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు మూవీలో ఫస్ట్ హాఫ్ మాత్రమే బాగుంది. ఫాస్ట్ ప్రొసీడింగ్స్తో ఇంటర్వెల్ దగ్గర కొంచెం హై ఫీల్ ఇచ్చుకుంటూ అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇంక సెకండ్ హాఫ్ ఈజ్ నథింగ్ బట్ స్క్రాచ్. అండ్ సెకండ్ హాఫ్లో ఏమన్నా బాగుందంటే అది మన క్యామియో సీన్ అనమాట. క్యామియో సీన్స్కి లిటరల్లీ విజిల్స్ వచ్చేస్తాయి థియేటర్లో పక్కా. నిజంగా ఆ క్యామియో రోల్ చూసిన నాకైతే మైండ్ పోయిందనమాట. సో క్యామియో సీన్ ఈజ్ బెస్ట్ అనమాట ఓవరాల్గా సెకండ్ హాఫ్ మొత్తం. అండ్ అలాగే నాకు ఇంకోటి బాగా నెగిటివ్ అనిపించింది ఏంటంటే స్టార్టింగ్ ఏదో సినిమా ఇప్పుడే అయిపోతున్నట్టు. ఏంటి స్టార్టింగ్ సీనే సినిమా ఇప్పుడే అయిపోతున్నట్టుగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ప్రొసీడింగ్స్. ఫాస్ట్గా ప్రొసీడింగ్స్ అయిపోతే ఫాస్ట్గా హీరో ఎంట్రీ ఉంటుంది. ఫాస్ట్గా కొట్టేస్తారు, ఫాస్ట్గా ఇలా ఇచ్చేస్తారు సినిమా. ఎందుకు సినిమా అయిపోవట్లే కదా, స్లోగా స్టార్ట్ చేయొచ్చు కదా, మరీ అంత ఫాస్ట్ ఎందుకో నాకు అర్థం కాదు. మన భాగ్యశ్రీ గారి యాక్టింగ్ కూడా బాగానే చేశారు. అండ్ సాంగ్స్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత కంప్లైంట్ లేదు, ఎందుకంటే సినిమాకి తగ్గట్టుగా అలా ఫ్లోలో వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ మన మాస్ మహారాజా గారు అయితే యాక్టింగ్ చింపాడేశారు. అండ్ అలాగే నా ఇంకొక పెద్ద నీటి వచ్చేసరికి విలన్ క్యారెక్టరైజేషన్ అంత ఎప్పుడైనా మనకి ఫిలిమ్స్లో ఎలా ఉండాలంటే విలన్ క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి విలన్ ఎప్పుడైనా హీరో కన్నా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. అలా బిల్డ్ చేసుకో క్యారెక్టర్. సరే ఇది రీమేక్ ఫిల్మ్ అయినా ఆయన కొన్ని చేంజెస్ చేశారు కాబట్టి విలన్ క్యారెక్టర్ కూడా ఇంకా చేంజ్ చేస్తే బాగుండేది. సో ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే జస్ట్ వచ్చాడు, రైడ్ చేసుకున్నాడు, మనం ఏదో ఆపుదాం ట్రై చేస్తాం, ఆపలేదు, అలా చూస్తూ కూర్చుంటారు. ఇంకా అసలు మధ్యలో కామెడీ వచ్చింది మన వర్స్ట్ కామెడీ. నేను ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు దాకా. ఇంకా క్లైమాక్స్ దాకా ఊరుకుంటాడు, క్లైమాక్స్లో వస్తాడు, గన్ పెట్టి పిలుస్తాడు, ఓ డైలాగ్ చెప్తాడు, వదిలేస్తాడు. సో నో ప్రాపర్ ఎండింగ్ కూడా లేదనిపించింది నాకైతే. అండ్ అలాగే చెప్పే కదా ఫస్ట్ హాఫే కొంచెం బాగుంది. అండ్ మరి ఓవరాల్గా ఎలా ఉంది బ్రో అంటే ఇట్ వాజ్ జస్ట్ వన్ టైం వాచబుల్ ఫర్ టైం పాస్ అంతే. మరి బ్రో వీకెండ్కి థియేటర్కి వెళ్ళొచ్చా వద్దా అంటే యూ కెన్ గివ్ ఎ ట్రై. అండ్ నా రేటింగ్ వచ్చరికి 2 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి.